ఆలయం కట్టాలన్నా, చర్చి కట్టాలన్నా, మసీదు కట్టాలన్నా, గురుద్వారా కట్టాలన్నా, ఏ ప్రార్థనా స్థలం కట్టాలన్నా పర్మిషన్ ఉండాలి. ఆయా సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఏరియాలను పర్మిషన్ ఇస్తారు. కానీ ఎవరికెవరు అభ్యంతరం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మైనార్టీలకి చర్చి ఒక సందులో 100 మంది హిందువులు ఉంటారు, ఒక 50 మంది క్రైస్తవులు ఉంటారు. వీళ్ళు మొదట్లో ఇంట్లో కూటమని పెట్టుకుంటారు, ఆ తర్వాత సువార్త కిందకి మారుతుంది, ఆ తర్వాత అదొక చర్చి కిందకి మారిపోతుంది. హిందువులు ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు, అలాగే మసీదులకు సంబంధించి కూడా అభ్యంతరం చెప్పట్లేదు. కానీ క్రమంగా ఇప్పుడు హిందువులని ఆ మసీదు నుంచి ముందు నుంచి వెళ్ళకూడదు, ఆ చర్చి ముందు నుంచి వెళ్ళకూడదు, వెళ్ళేటట్టయితే మా దగ్గర ఏమీ శబ్దం రాకూడదు, లేదా మీ మైకు పెట్టుకోవడానికి వీలు లేదు, లేదంటే కనుక మా మసీదు చర్చి ముందు నుంచి మీరు సౌండ్ పెట్టుకోవడానికి వీలు లేదు లాంటి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఇప్పటిదాకా హిందువులు పట్టించుకోలేదు. బీజేపీ ఏడ్చినా, మొత్తుకున్నా, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అరిచినా, గొడవ పెట్టినా అక్కడెక్కడ జరుగుతుంది, మన దగ్గర ఇక్కడ ఏముండదు, అవి కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, కమ్యూనిస్టుల మాటలు నమ్మారు. కానీ ఇప్పుడు చూశారు నంద్యాలలో జరిగింది ఏంటి, సత్యసాయి జిల్లాలో జరిగింది ఏంటి, అట్లాగే ఏది ఇక్కడ సింగనగర్లో జరిగింది ఏంటి, లేకపోతే కనుక పరిటాల్లో జరిగింది ఏంటి, ఇవన్నీ హిందువులే చైతన్యవంతులేరు. ఈవెన్ కాకినాడలో అయితే కనుక పాలస్తీనా జెండాలు పట్టుకు తిరిగినటువంటి వాళ్ళని చూసినటువంటి పబ్లిక్ సోషల్ మీడియాలో నిలదీస్తే చివరికి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆకతాయి పనిచేశారు, సారీ అని చెప్పినటువంటి సిచ్యుయేషన్. అంటే హిందువుల్లో చైతన్యవంతులు అవుతున్నారు. ఇష్టం వచ్చినట్టు, అంటే ఇంతకు ముందు రాని చైతన్యం, ఇది బీజేపీ వలన ఆర్ఎస్ఎస్ వలన కాదు, వీళ్ళు చెప్తున్నటువంటిది ఇంతవరకు నమ్మంది ఇప్పుడు కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నటువంటి వ్యవహారాలతో చైతన్యం వస్తుందన్నది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే హిందూ సమాజాన్ని దెబ్బకొట్టాలనుకునేటటువంటి వాళ్ళు.